హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది మీకు చెప్తానండి. సో ముందుగా మీరు చూస్తున్న పెట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి రేజర్ పెట్టండి. సో మన దగ్గర వచ్చిన అవుట్పుట్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి అవుట్పుట్ రావాలంటే మీకు ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేసే జాతి కరెక్టే ఉండాలి. సో మీరు మెయింటైన్ చేసే జాతి కరెక్ట్గా లేకపోతే, మీరు అనుకున్న జాతి కాకపోతే ఖచ్చితంగా మీకు అవుట్పుట్ అనేది సరిగ్గా రాదండి. సో ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాకు చాలామంది చిన్న చిన్న రేజాలు లేదా పెట్టెలు ఫొటోస్ పెట్టేసి అన్న ఈ రేజాలైనా ఇవి తీసుకోవచ్చు అని అడుగుతున్నారనమాట. సో ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, మనకి బయట లుకింగ్ పరంగా కాదండి, ఇన్నర్లో కూడా అది రేజా అయి ఉండాలి. ఏ జాతి అయినా, మీరు టీకర్ అయినా కానీ, రేజాలైనా కానీ, తిమ్మపురం డేగలైనా కానీ, మీరు అనుకున్న జాతి ఖచ్చితంగా బయట పరంగా లుకింగ్ వైజ్ దాని లక్షణాలు ఉండాలి, మరియు దాని బ్రెడ్లో కూడా ఆ జాతి అనేది ఉండాలి. సో అప్పుడైతేనే మీకు కరెక్ట్ జాతి అనేది మీకు అవుట్పుట్లో వస్తుంది. లేదా అలా లేకపోతే ఖచ్చితంగా మీరు ఎన్నిసార్లు బ్రీడింగ్ చేయించినా కానీ మీకు అనుకున్న జాతి అయితే మీకు రాదండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే, ఇది నేననే కాదు, ఎవరైతే పాత బ్రీడ్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఉంటారో, సో వాళ్ళు మెయింటైన్ చేసిన బ్రీడ్నే నమ్ముతారండి. దాని ఫాదర్ మదర్ లైనేజ్ని బట్టి దాని లైనేజ్ అనేది డిసైడ్ అవుతుంది. సో మనము లుక్స్ పరంగా మనము సెలెక్ట్ చేసుకుంటూ పోతే మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది రాదు. మీరు ఏ తీసుకోవాలనుకున్నా కానీ, ఈ సపోజ్ ఇప్పుడు ఇది వచ్చేసరికి రేజా పెట్ట, ఫాదర్ రేజా పుంజు, మదర్ రేజా పెట్ట, మంచి రేజా లైనేజ్లో అవి. సో అందువల్ల మనకు అవుట్పుట్ కూడా కరెక్ట్గా వచ్చింది. ఇన్ కేసు ఆ లైనేజ్ అనేది కరెక్ట్ లేకపోతే అవుట్పుట్ సరిగ్గా రాదు. సో ఇది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకుంటుంది. బయట లుకింగ్స్ పరంగా కాదు ఫ్రెండ్స్, ఇన్నర్లో కూడా ఆ బ్లడ్ లైన్ ఉండాలి. ఉంటేనే అది మంచి జాతి అనేది మీకు అందిస్తుంది. దాని ఒంట్లో ఆ జాతి లేకపోతే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మీరు అనుకున్న జాతి మీరు 100% తీయలేరు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.